ఇంకా ప్రహ్లాదుడు జన్మించాడండి. ఆ ప్రహ్లాదుడి యొక్క దివ్య గుణగణాలు చూస్తూ ఉంటే దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉన్నాడు ప్రహ్లాదుడు. అతడి గుణాలు వర్ణిస్తూ పోతనామాత్రుడు చెబుతాడు, తనయందు అఖిల భూతములందునొకబంగి సమహితత్వంబు జరుపువాడు, పెద్దలను బొడగన్న వృత్తినికై వడిచేరి నమస్మృతులు చేయువాడు, కన్నుదోయ కన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల బంగి ధర్మవత్సతలితను దీనులు కావ బ్రోచువాడు, సకులేడ సోదరసిత జరుపువాడు, దైవతములనుచు గురువుల తలచువాడు, లీలయందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప అంటారన్నమాట. తన యందు అఖిల భూతములందు, నాలో ఎవరైతే ఉన్నారో వారిలో కూడా అతనే కదా ఉన్నారు. నేను ఎవరికైనా నన్ను ఎవరైనా బాధ పెడితే మాట్లాడితే నాకు ఎటువంటి బాధ కలుగుతుందో అవతల వారితో కూడా నేను అలా ప్రవర్తిస్తే వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది కదా. కాబట్టి నేను అవతల వాళ్ళతో అలా ప్రవర్తించకూడదు. నాలో ఎవరైతే ఉన్నారో వారిలో కూడా అతడే ఉన్నాడు అని ఎరుక కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడంట. ఇంకా ఎటువంటి గుణాలంటే, గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు, గురుకాలమును గణితింప నశక్యంబులు, ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. అతడి యొక్క గుణాల్ని వర్ణించడము 4 ముఖాలు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా సాధ్యము కాదంట, ఆదిశేషుడికి కూడా సాధ్యము కాదంట, బృహస్పతికి కూడా సాధ్యము కాదంట. అంత గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు.